నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఒక ట్రైబల్ సెగ్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకప్పుడు చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా మనుగడలో ఉండి 2009లో రద్దయి తర్వాత అరకు అసెంబ్లీ నియోజకవర్గంగా మారిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఈ నియోజకవర్గాన్ని 13 మంది రిప్రజెంట్ చేశారు, వివిధ పార్టీల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి. ఎక్కువగా అయితే 10 సార్లు చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నంత వరకు 10 సార్లు ఎస్టీలే ఇక్కడ నుంచున్నారు, గెలిచారు. 2009లో రద్దయింది. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, తెలుగుదేశం 3 సార్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2 సార్లు. 1962, 1967 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవురు కొండలరావు గెలిచారు. 1972, 1978లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 72లో ఇంగువ రామన్న పడాల్ ఎస్టీ. అలాగే 78లో మళ్ళీ దేవురు కొండలరావు గారు ఎస్టీ. ఈయన 3 సార్లు గెలిచారనమాట. 1962, 67, 78. ఇక 83కి వచ్చేప్పటికి కొరబు వెంకటరత్నం తెలుగుదేశం ఎస్టీ. 85కి వచ్చేప్పటికి మెట్టడం వీర వెంకట సత్యనారాయణ తెలుగుదేశం ఎస్టీ. ఈయనే మళ్ళీ 1999లో గెలిచారు తెలుగుదేశం నుంచి, మెట్టడం వీర వెంకట సత్యనారాయణ. 89లో పసుపులేటి బాలరాజు గారు ఎస్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిచారు. 94లో గొట్టెట్టి దేముడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీ. 2004లో కూడా ఆయనే సిపిఐ. సో సిపిఐ 2 సార్లు గెలుచుకుంది. చింతపల్లి ట్రైబల్ సెగ్మెంట్లో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న బలం ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 10 సార్లు చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు జరిగినాయి. అరకు అసెంబ్లీ సెగ్మెంట్గా మారిన తర్వాత ఇందులో ఏమేమి మండలాలు వచ్చి కలిసినాయి, ఇది మనం మాట్లాడుకోవాలి. ముంచింగ్బుట్టు, పెద్దబయలు, డుంబిరిగూడ, అరకు వ్యాలీ, హుకుంపేట్, అనంతగిరి, మొత్తం ఈ 6 మండలాలకు గాను 303 పోలింగ్ స్టేషన్స్ ఉంటే టోటల్ ఓటర్స్ 2,30,000. చాలా పెద్ద స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ సెగ్మెంట్. అంటే విలేజ్కి గ్రామ పంచాయతీకి మధ్య చాలా దూరం ఉంటుంది. వాగులు వంకలు దాటుకొని వెళ్ళాలి. సరైన రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. 2,30,000 మంది ఓటర్లుంటే మేల్ ఓటర్స్ 1,12,000, ఫిమేల్ 1,17,000. ఇక్కడ ఎక్కువే ఉన్నారు. పార్టీల వారీగా గెలుపు వైఎస్ఆర్ 2 సార్లు, తెలుగుదేశం 1 సారి. మొత్తం జరిగిన ఎన్నికలు 3. కులాల వారీగా ఉన్నది ఎస్టీలే, ఇంకా వేరే సబ్ సెగ్మెంట్సే ఉంటాయి. మొత్తం ఎమ్మెల్యేలు 3. ఒకసారి చూసుకుంటే బోయా, వాల్మీకి 25.39% ఉంటారు ఇక్కడ. బగత 24.07%, కొండదొర 20.33%, కోటియా 8.45%, కోడు 5.90%, పోజా 3.37%, నూకదొర 2.18%, కొప్పులు వెలమ 2.13%, కుమ్మరి కొండ కుమ్మరి 2.13%. ఇలా ఉన్నారు. 2009లో సివేరి సోము తెలుగుదేశం పార్టీ గెలిచారు ఇక్కడ. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్టీ సామాజిక వర్గం. అలాగే 2014 కిడారి సర్వేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ. 2019లో చెట్టి ఫల్గుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ. సో 2 సార్లు ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచింది. అభ్యర్థులు మారారు. ఇది అరకు అసెంబ్లీ సెగ్మెంట్ గురించి.